హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా మా 4 months బేబీతో వెళ్తున్నాం షాపింగ్కి. అలాగే అక్కడ నుంచి మళ్ళీ డిన్నర్కి వెళ్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాము. అది కూడా 1.5 hour ట్రావెల్ చేసి మరీ వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి. సో ఇంత దూరం డిన్నర్ చేయడానికి ఎందుకు ట్రావెల్ చేస్తున్నామని అయితే వీడియోలో చూపించేసాను, ఖచ్చితంగా ఇంటి దాకా చూడండి. సో ఫస్ట్ అయితే మేము బయలుదేరేసాం, ఇంటి నుంచి బయలుదేరేసి ఫస్ట్ విశాల్ మెగా మార్ట్కి వెళ్ళిపోయాం అనమాట కొంచెం షాపింగ్ చేయడానికి. సో న్యూ మామ్స్కి తెలిసిందే కదా, ముందు డ్రెస్సెస్ ఏవి సరిపోవు అనమాట. సో కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి అయితే వచ్చేసాను నా కోసం. ఇంకా షాపింగ్ చేసి నేను బేబీని తీసుకొని బయట కార్లో వచ్చి కూర్చునేసాను. నా హస్బెండ్ వచ్చి బిల్లింగ్ వేసుకొని వచ్చేస్తున్నారు అనమాట. సో షాపింగ్ అయిపోయింది, అక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి వెళ్తున్నాము. సో ఇదిగోండి 7 o'clock అవుతుంది టైం, ఇంకా కూడా చాలా డేగా ఉంది బయట చూడండి. సో ఇంకా వెళ్తూ వెళ్తూ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి గోవా ఎయిర్పోర్ట్ అనమాట. యాక్చువల్లీ ముందు అయితే ఇది ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది, రీసెంట్గా ఇంకో ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి డబోలిం ఎయిర్పోర్ట్, ఇంకోటి వచ్చేసి మోపా అనమాట, ఇది రీసెంట్గా ఓపెన్ అయింది. సో ఇంకా మేము డిన్నర్ కోసం వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ వర్షం కూడా పడిపోయింది. గోవాలో ఇప్పుడు వర్షం చాలా వరస్ట్ అనమాట, మాన్సూన్ విపరీతంగా వర్షం పడుతుంది. సో ఇంకా ఈరోజు పడలేదు అనుకున్నాను, ఇంకా పడిపోయింది ఈరోజు కూడా మేము రీచ్ అయ్యేలోపు. సో ఇదిగోండి రీచ్ అయిపోయాము. 1.5 hour ట్రావెల్ చేసుకొని మండీ హౌస్ కోసం అనేసి వచ్చామన్నమాట. యాక్చువల్లీ మండీ దొరకడం గోవాలో చాలా కష్టం, ఎక్కడో రేర్గా దొరుకుతుంది. సో ఇంకా నాకు క్రేవింగ్స్ ఉండే, దానికోసం అని చెప్పి ట్రావెల్ చేసుకొని దూరమైన కూడా వచ్చేసాం అనమాట, జస్ట్ మండీ తినడం కోసం. రీచ్ అయిపోయాము. నా ఫ్రెండ్ మెనూ చెక్ చేస్తుంది. అలా ఇంకా నా బుడ్డోడు చూడండి నా ఒళ్ళో పడుకొని కొంచెం చిల్ అవుతున్నాడు. సో ఇంకా నేను వాడికి కొంచెం హోమ్లీ ఫీలింగ్ ఇస్తున్నాను అనమాట, వాళ్ళతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ. చూడండి ఎంత బాగా నవ్వుతూ సౌండ్స్ చేస్తున్నారో, మీరు కూడా చూసేయండి ఆ వీడియో. ఇలా న్యూ బేబీస్ని క్యారీ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్రీగా హోమ్లీ ఫీలింగ్ ఉండేలాగా చూసుకోవడం అయితే బెటర్, బికాజ్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, అనీజీగా ఉండకూడదు. సో ఇంకా ఈ లోపే మాటల్లోనే ఇంకా హలీం వచ్చేసింది అనమాట. నా ఫ్రెండ్ హలీం ఎప్పుడు తినలేదంటే తను ట్రై చేయాలని చెప్పింది. హలీం తన హలీం ఆర్డర్ చేసింది, నేనైతే ఇంకా చికెన్ 65 ఆర్డర్ చేశాను. ఇంకా స్టార్టర్స్ ఎక్కువ ఆర్డర్ చేయలేదు, బికాజ్ మండీ ఫినిష్ చేయాలి కదా తర్వాత, దానికోసం అని చెప్పి. సో దీని వచ్చేసి ఫస్ట్ టైం హలీం ట్రై చేస్తాను అనమాట. ఎలా ఉందో అడుగుతున్నాను చూడండి. అంతగా నచ్చలేదంట, పర్లేదంట, బాగానే ఉందంట, బట్ అంతగా నచ్చలేదు అని చెప్పింది. సో నాకైతే హలీం ఇష్టం లేదనమాట. ఫస్ట్ టైం హైదరాబాద్లో ట్రై చేశాను, బట్ నాకు హలీం నచ్చలేదు. సో ఇంకా నేను జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. ఆలోపు ఇంకా బుడ్డోడు వేయడం స్టార్ట్ చేశాడు, నా హస్బెండ్ ఎత్తుకుంటే. సో ఇంకా ఇదిగోండి ద కింగ్ ఆఫ్ ద నైట్ వచ్చేసింది, మండీ. సో ఇంకా మండీ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్. సో నాకైతే చాలా క్రేవింగ్స్ ఉండే, నేను ఈరోజు డిన్నర్ చాలా ఎంజాయ్ చేస్తాను. సో మీరు కూడా చూసేయండి. ఒకటి వచ్చేసి తాంగడి మండి, ఇంకోటి వచ్చేసి తందూరి అనుకుంటాను మండి. సో 2 మండి ఆర్డర్ చేసామన్నమాట. సో నేనైతే ఫస్ట్ తందూరి మండి ట్రై చేసేస్తున్నాను. నాకైతే మౌత్ వాటరింగ్ అనమాట, అసలు చాలా బాగుంది మండి. గోవాలో వచ్చేసి ఇది యాక్చువల్లీ ప్రాపర్ మండి అనమాట, మండి హౌస్, లైక్ అరేబియన్ వాళ్ళది అని అయితే నేను చెప్తాను. ప్రాపర్ అరేబియన్ మండి అయితే కోసం అని చెప్పేసి మేము 1.5 hour అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చాము. సో గోవాలో అస్సలు దొరకదు అనమాట మండి, అదే ఏపీలో అయితే ఇప్పుడు చాలా ప్రతి చోట దొరుకుతుంది అనుకుంటాను మండి. సో ఈ గోవాలో అలా కాదనమాట, చాలా తక్కువ మండి దొరికేది. సో మండి అయితే సూపర్గా ఉంది, నేను ఇంకా లాగిచ్చేస్తాను. ఇంకా నా ఫ్రెండ్ తింటా ఉంది. ఇంకా నేను తినేసి నా బుడ్డని ఎత్తుకొని ఇంకా కూర్చున్నాను. నా హస్బెండ్ తింటున్నాడు అనమాట. ఇంకా వాడిని కింద క్లాత్ వేసి కాస్త పడుకోబెట్టాను అనమాట, సో దట్ వాడికి కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. సో ఇంకా ఫుడ్ అంతా ఫినిష్ చేసాక ఇంకా డెజర్ట్ చూసామన్నమాట. ఇంకా నేను మెనూలో వచ్చేసి డబుల్ కా మీఠా చూసాను, ఎప్పుడు నేను ట్రై చేయలేదన్నమాట, బికాజ్ ఇక్కడెక్కడ నాకు దొరకలేదు ఎప్పుడు గోవాలో డబుల్ కా మీఠా. సో నేమ్ మాత్రం చాలాసార్లు విన్నాను, ఇది ట్రై చేయాలని చెప్పుండే. ఇంకా ఇక్కడ ఉంది అని చెప్పారు, సో ఇంకా నేను అదే తీసుకునేసాను అనమాట.
నేనైతే ఇంకా టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ అయితే నా హస్బెండ్ ట్రై చేశారు. ఆయనకి మరీ అంతగా ఏమైతే నచ్చలేదు. ఇంకా నేను టేస్ట్ చేసి చూస్తాను. యాక్చువల్గా నేను చాలా స్వీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇదంతా స్వీట్గా లేదనమాట. సో ఓకే అనమాట. ఇంక ఇది వచ్చేసి బుల్బుల్ అనమాట, పుడ్డింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇది నా ఫేవరెట్ యాక్చువల్లీ. దీన్ని కూడా తీసుకోకుండా నేను డబుల్ ముంచే తీసుకున్నాను, జస్ట్ చూద్దామని చెప్పేసి, ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి. ఇంకా నా హస్బెండ్ అయితే బుల్బుల్ పుడ్డింగ్ తీసుకున్నారు. ఇంకా దాన్ని కూడా నేనే ఓపెన్ చేసి తింటున్నాను అనమాట ఫస్ట్. ఇంకా చూడండి, అసలు నాకు ఇది చాలా ఇష్టం, ఎంత బాగుంటుందో ఇదైతే. మా లైక్ నోట్లో పెట్టుకుంటేనే మెల్ట్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సూపర్, ఇదైతే బాగుంటుంది. మీకు కూడా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి ఖచ్చితంగా ఈ బుల్బుల్ పుడ్డింగ్ అనమాట. ఇది వచ్చేసి క్యారమెల్ పుడ్డింగ్ నా ఫ్రెండ్ తీసుకునింది, కానీ నేను ట్రై చేశాను, ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేయడానికి. ఇంకా నాకు వద్దని చెప్పి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి లైమ్ సోడా అనమాట. ఇంకా ఫైనల్ టచ్ లైమ్ సోడా తీసుకుని కొంచెం చిల్ అయిపోయి తాగేసి ఇంకా అక్కడ పెట్టేసాను అనమాట. ఇంకంతే అయిపోయింది మా డిన్నర్. ఇంకా మేము బయలుదేరేసాం అనమాట అక్కడ నుంచి. సో బై టు మొండి హౌస్. నేను నా డిన్నర్ చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు. ఇంకా నా బుడ్డోడి కూడా ఈరోజు కొంచెం డిఫరెంట్గా, కొంచెం బయటికి వెళ్ళి డిఫరెంట్ ప్లేస్ చూసినట్టు ఉంది, అది కూడా ఎంజాయ్ చేశాడు. ఇంకా న్యూ మామ్స్ కూడా ఇలా బయటికి వెళ్ళాలి అనుకుంటే బేబీ కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకోండి, లైక్ ఎక్కువ వాళ్ళకి హెక్టిక్ కాకుండా, సో దట్ వాళ్ళు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తారు అనేలాగా. నా బేబీ అయితే ఇంకా ఓల్డ్ ప్రాసెస్లో అసలు ఎక్కువ ఏడ్చలేదు, వాడు కూడా ఎంజాయ్ చేశాడు. వాడికి అంత నేను హెక్టిక్గా ఇవ్వలేదు అనమాట, కొంచెం హోమ్లీ ఫీలింగ్ ఇచ్చాను. ఎక్కడికి వెళ్ళినా లైక్ వాడితో ఆడుకోవడం, మాటలు చెప్పడం, లేదంటే లైక్ మనం ఇంట్లో చేసినట్టే కొంచెం చేయాలన్నమాట వాళ్ళకి, సో దట్ వాళ్ళు ఎక్కడ లైక్ అన్ఈజీగా ఫీల్ అవ్వకూడదు అనమాట. సో ఇదనమాట మా డే షాపింగ్ ప్లస్ డిన్నర్ విత్ మై 4 months ఓల్డ్ అనమాట. ఇంకా నేను కూడా నా డే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మీరు కూడా ఈ వీడియో మాతో పాటు ఎంజాయ్ చేసినట్టయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.